ఓషన్ రూట్లో ట్రావెల్ చేసే షిప్స్ కానీ ప్లేన్స్ కానీ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఎక్కువ ఉంటాయి. ఒక్క క్లూ కూడా లేకుండా మిస్టీరియస్గా మిస్ అయిపోయిన కొన్ని వందల కొద్ది షిప్స్ గురించి, ప్లేన్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ భూమి మీద ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల షిప్స్, ప్లేన్స్ మిస్టీరియస్గా ఒక్క క్లూ కూడా లేకుండా మిస్ అయిపోయాయి. ఈ ప్రదేశంలో రాడార్స్ పనిచేయవు. కమ్యూనికేట్ చేయడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ప్రదేశం భూమి మీద ఒక గ్లిచ్ లాంటిది. అక్కడ ఎటువంటి మోడర్న్ టెక్నాలజీ పనిచేసే అవకాశమే లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డెడ్లీ సైలెన్స్. మియామి, బెర్ముడా అండ్ ప్యూర్టోరికో, ఈ మూడు ప్రాంతాల మధ్య అట్లాంటిక్ మహాసముద్రంలో గీసిన ఒక కనపడని లైన్. 5 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం దశాబ్దాలుగా ఎన్నో షిప్స్ని, ప్లేన్స్ని, వేలాది మంది ప్రాణాల్ని ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మింగేసిన ఒక జల సమాధి. 1998 అట్లాంటిక్ ఓషన్. సీ మెర్మేడ్ అనే పేరు గల ఒక చేపలు పట్టే పడవ సముద్రంలో ప్రయాణిస్తుంది. అకస్మాత్తుగా వారికి ముందు దారి తప్పిన ఒక ఖరీదైన యాచ్ కనిపించింది. యాచ్ అంటే ఒక బోట్ లాంటిది. సాయం చేద్దామని సీ మెర్మేడ్ కెప్టెన్ తన మనుషులతో ఆ పడవలోకి వెళ్ళాడు. లోపల ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. రేడియోలో పాటలు వస్తూనే ఉన్నాయి, కానీ అందులో ఒక్క మనిషి కూడా లేడు. ఏం జరిగిందో అర్థం కాక కెప్టెన్ భయంతో వణికిపోయాడు. తన ఓడలోకి తిరిగి వచ్చేద్దాం అని తను ప్రయత్నిస్తూ ఉండగానే సముద్రంలోని నీళ్లన్నీ కూడా పాలలా తెల్లగా మారిపోయాయి. నీళ్లలో నుండి లక్షలాది బుడగలు శబ్దం చేసుకుంటూ పైకి రావడం మొదలైంది. సెకండ్స్ వ్యవధిలోనే ఆ 2 పడవలు కనీసం అరిచే అవకాశం కూడా లేకుండా ఒక రాతి ముక్కల్లా సముద్రం అడుగున ఉన్న చీకటిలోకి జారిపోయాయి. ఇలాంటి మిస్టీరియస్ స్టోరీస్ ఈ ప్లేస్ గురించి చాలానే ఉన్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలంటే అక్కడ ఎవరు మిస్ అయ్యారు అని వెతకడం కంటే ఆ మృత్యువుడిలో నుండి ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో వారు అక్కడ ఏం చూసారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 4, 1970 పైలట్ బ్రూస్ గెహ్నర్ తన తండ్రితో కలిసి బహమాస్ నుండి ఫ్లోరిడాకు బయలుదేరాడు. ఆ రోజు వాతావరణం ప్రశాంతంగానే ఉంది. ప్రయాణ సమయం కేవలం 75 నిమిషాలు మాత్రమే. కానీ విమానం 10,000 అడుగులు ఎత్తుకి చేరుకోగానే కథ మారిపోయింది. బ్రూస్కి ఎదురుగా ఒక వింతైన మేఘం కనిపించింది. అది ఆకాశంలో ఒక పెద్ద ఏలియన్లా కనిపించింది. ఆ మేఘం బ్రూస్ ప్లేన్ వైపు దూసుకుని వచ్చింది. బ్రూస్ దాన్ని తప్పించుకోవడానికి పైకి వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ ఆ మేఘం విమానాన్ని అమాంతంగా మింగేసింది. ఆ మేఘం లోపల వర్షం లేదు, గాలి లేదు, కేవలం చీకటి మాత్రమే ఉంది. కళ్ళు కనపడని విధంగా మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. బ్రూస్ తాను ఒక క్లౌడ్ టనల్లో ప్రయాణిస్తున్నాడని తనకు అర్థమైంది. ఆ క్లౌడ్ టనల్ నెమ్మదిగా చిన్నగా మారుతుంది. నావిగేషన్ పరికరాలు ఏవి పనిచేయట్లేదు. కాంపస్ దానంతట అదే పిచ్చి పిచ్చిగా తిరుగుతుంది. బ్రూస్ రేడియో ద్వారా మియామి ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ని సంప్రదించాడు. మేము ఎక్కడ ఉన్నాం అని అడిగాడు. కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి ఎటువంటి రెస్పాన్సు రాలేదు. తనకి ఏ దారి లేదని అర్థమైన బ్రూస్ ఇంజిన్ స్పీడ్ పూర్తిగా పెంచి ఆ స్వరంగం చివర కనిపిస్తున్న ఒక చిన్న దారి గుండా బయటికి దూసుకొచ్చాడు. ఆ పొగ మంచుని చీల్చుకుని బయటికి రాగానే కింద మియామి నగరం స్పష్టంగా కనిపిస్తుంది. బ్రూస్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఇక్కడే బ్రూస్కి భయం మొదలైంది. తన ట్రావెల్ టైం 75 మినిట్స్ అయితే కేవలం తన 41 మినిట్స్లోనే ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అసాధ్యమైన వేగంతో ఫ్యూయల్ ఏమాత్రం ఖర్చు కాకుండా దాదాపు 250 మైల్స్ ప్రయాణించాడు. బ్రూస్ చెప్పింది ఏంటంటే అతను ఒక ఎలక్ట్రానిక్ ఫాగ్ అనే డైమెన్షన్ పోర్టల్లోకి వెళ్ళి బయటపడ్డాడని బ్రూస్ తన తోటి వారికి చెప్పాడు. పోర్టల్స్, ఏలియన్స్, టైం ట్రావెల్, అట్లాంటిక్ ఓషన్ ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ కథలకి చాలా బాగుంటాయి. కానీ నిజం వీటన్నిటికంటే భయంకరమైనది. మొదటి విషయం ఏంటంటే ఎయిర్ బాంబ్స్. ఈ ప్రాంతంలో వాతావరణ శాస్త్రవేత్తలు వింతైన విషయాల్ని కనిపెట్టారు. ఈ ప్రాంతంలో మేఘాలన్నీ కూడా హెక్సాగోనల్ షేప్లో ఉన్నాయి. ఇవి గంటకి 170 మైళ్ళ వేగంతో సముద్రం మీదకి గాలిని విసిరే ఎయిర్ బాంబ్స్లా పనిచేస్తాయి. ఈ గాలులు కన్ను మూసి తెరిచే లోపల విమానాల రెక్కలు విరిచేయగలవు, లేదా ఒక భారీ ఓడని పల్టీ కొట్టించగలవు,
ఎవరు కూడా ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ని కూడా పంపించలేరు. రెండో విషయం ఏంటంటే మీథేన్ ఎక్స్ప్లోజన్స్. బెర్ముడా ట్రయాంగిల్ సముద్ర గర్భంలో భారీగా గడ్డగట్టిన మీథేన్ గ్యాసెస్ ఉంటాయి. వీటిని మీథేన్ క్లాథరేట్స్ అంటారు. సముద్రం అడిగిన చిన్న డిస్టర్బెన్స్ జరిగినా కూడా ఈ గ్యాస్ ఒక్కసారిగా పైకి తన్నుకొస్తుంది. లక్షలాది మీథేన్ బుడగలు నీటిలో కలిసినప్పుడు వాటర్ డెన్సిటీ అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీనివల్ల చిప్స్ తేలే గుణం, బయాన్సీ కోల్పోయి అవి రాయిల్లాగా క్షణాల్లో సముద్రం అడుగుకి వెళ్ళిపోతాయి. మూడవది గోస్ట్ వేవ్స్. గల్ఫ్ స్ట్రీమ్ లాంటి అత్యంత వేగవంతమైన సముద్ర ప్రవాహాలను ఢీకొనే ప్రాంతం ఇది. ఇక్కడే 100 అడుగుల ఎత్తు ఉండే రోగ్ వేవ్స్ అకస్మాత్తుగా పుడుతుంటాయి. వీటిని రాక్షస అలలను కూడా పిలుస్తారు. ఇవి ఏ రేడార్కి చిక్కవు. లక్షల కొద్ది పౌండ్ల ఒత్తిడితో విరుచుకుపడే ఈ అలలు టైటానిక్ లాంటి భారీ ఓడలను కూడా 2 ముక్కలుగా చేయగలిగేంత బలం ఈ అలల్లో ఉంటుంది. ఎయిర్ బాంబ్స్, మీథేన్ ఎక్స్ప్లోజన్స్, రోగ్ వేవ్స్ వంటి ఇటువంటి భయంకరమైన న్యాచురల్ ఫోర్సెస్ అక్కడ ఉండడం వల్ల అక్కడ మన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా పనిచేయదు. ఎప్పుడైతే ఓషన్ రూట్స్ లో ట్రావెల్ చేస్తామో కాంపస్ అండ్ అదర్ టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఉపయోగం చాలా ఉంటుంది. వాటిని ఉపయోగించే మనం డైరెక్షన్స్ తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఓడలు కానీ ఫ్లైట్స్ కానీ ఈ బెర్ముడా ట్రయాంగిల్ గుండా ప్రయాణిస్తున్నాయో అప్పుడు డైరెక్షన్ ని చూపించే ఇన్స్ట్రుమెంట్స్ ఏవి కూడా పనిచేయకపోవడం వల్ల దారి తప్పే ప్రమాదాలు చాలానే జరిగాయి. ఇంకొక విషయం ఏంటంటే బ్రూస్ గ్యార్నర్ ఒక విషయాన్ని చెప్పాడు. తను ఒక పోర్టల్లో నుండి లోపలికి వెళ్ళి ఇంకొక పోర్టల్ నుండి బయటకు వచ్చాడని. కానీ నిజం ఏంటి అనేది ఇప్పటికీ ఇంకా ఒక మిస్టరీనే. ఈ బర్ముడా ట్రయాంగిల్లో మాయమైపోవడానికి ఏలియన్స్, పోర్టల్స్ ఇవేమీ అవసరం లేదు. అక్కడున్న కొన్ని న్యాచురల్ ఫోర్సెస్ చాలు ఒక మనిషి ఉనికిని భూమి మీద లేకుండా చేయడానికి. ఇలాంటి మిస్టీరియస్ కంటెంట్స్ మీకు కావాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ నెహెమియా సైనింగ్ ఆఫ్.